కొన్ని నిమిషాలు ఈ వాక్యాన్ని మీరు ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లూకాసు సువార్త 21వ అధ్యాయము. లూకాసు సువార్త 21వ అధ్యాయము 29 నుంచి 33 వరకు కొన్ని విషయాలు చదువుకుందాం. ఆ తర్వాత 36 వచనం కూడా మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపింపుమాయనని మీ అంతటి మీరే తెలుసుకుందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకునండి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటెల్లను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యములో మన ఎడల వినికిడిలో దీవించునుగాక. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలను మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు దేని గురించి చెప్పబడ్డాయి అంటే రెండవ రాకడ గురించి చెప్పబడిన మాటలు. ప్రభు అంటున్నాడు, అంజూరపు చెట్టు వృక్షములు సకల వృక్షములు చిగురించుట చూచినప్పుడు వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీరు తెలుసుకొనుడి. ఇప్పుడు దీనిని ఏ కాలం అంటారు? వసంతకాలము అంటారు. ఈ వసంతకాలములో ప్రతి వృక్షము ప్రతి చెట్టు ఆకులు రాల్చి చిగురించే కాలాన్ని వసంతకాలము అని అంటారు. వసంతకాలానికి దేవుని రాజ్యానికి సంబంధం ఏమిటి? యేసు ప్రభువారు ఇక్కడ చెప్తున్న విషయాలు మనము చూసినప్పుడు, ఇవి జరుగుట చూసినప్పుడు మీరు ఏం తెలుసుకోవాలని అంటున్నాడు? దేవుని రాజ్యము సమీపించిందని తెలుసుకోవాలి. ఏం జరిగినప్పుడు? అంజూరపు వృక్షము ఇతర వృక్షములు చిగురించినప్పుడు. వృక్షము చిగురించినప్పుడు ఏం సమీపంగా ఉందంట? దేవుని రాజ్యము సమీపముగా ఉందని మీరు తెలుసుకోండి. దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు దేవుని రాకడకు సమీపముగా ఉన్నాము. దేవుని రాకడకు సమీపముగా ఉన్నాము కనుక మనము దేవుని రాకడలో ఎలా ఉండాలి అనేది ప్రభువారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అదే విషయాన్ని 36వ వచనంలో చెప్తున్నాడు. మీరు దేవుని ఉగ్రత తప్పించుకోవాలి కనుక, అది దేవుని రాకడ ఎలా వస్తుంది అంటే ఉరి వచ్చినట్లుగా మీ మీదకు వస్తుందో కనుక మీరు దేవుని రాకడలో మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి మీరు శక్తి గలవారగినట్లు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి. అంటే ప్రభు యొక్క రాకడలో ప్రతివారు కూడా ఎవరి ఎదుట నిలబడాలి? దేవుని ఎదుట నిలబడాలి. దేవుని ముందు నిలబడడానికి మనకి ఏముండాలి? శక్తి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని ఎదుట నిలబడగలరు? మనము ఆదికాండంలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఏదెను తోటలో ఆదాముని అవ్వను కూడా దేవుడు చేశాడు.
దేవుడు వారితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. వారు పాపములు చేయనంతసేపు కూడా దేవుని యొద్దకు వారు స్వేచ్ఛగా వచ్చారు. దేవుని యొద్దకు వారు కల్లా కపటం లేకుండా వచ్చారు. ఎప్పుడైతే వారు పాపం చేశారో వారు దేవుని యొద్దకు రాలేకపోయారు. ఈరోజు దేవుని బిడ్డలారా, అదే విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ రాకడ సమయంలో ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ధవళ సింహాసనము మీద కూర్చుని సకల విధములైన జనులకు వారి తీర్పు తీరుస్తున్న సమయంలో ప్రతి వారు, ప్రతి వంశం వారు, ప్రతి జాతి వారు, ప్రతి ప్రజలు దేవుని ఎదుట నిలవబడవలసిన గడియ ఆసన్నమవుతూ ఉంది. దేవుని యొద్ద నిలబడాలి అని శక్తి కలిగిన వారిగా ఉండాలంటే మనం ఏం చేయాలి అని ప్రభు చెప్తున్నాడు తెలుసా? ప్రార్థన చేయాలి అన్నాడు. దేవుని బిడ్డ, ప్రభు రాకడలో మనము దేవుని యొద్ద నిలబడాలంటే ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన శక్తివంతులుగా చేస్తుంది. ప్రార్థన మనలను శక్తివంతులుగా చేస్తుంది. అందుకనే పిల్లరా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 120 మంది శిష్యులు మేడగదిలో వారు కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ఎవరు అంటే పిరికివారు. యేసు ప్రభు గురించి మాట్లాడితే మమ్మల్ని చంపుతారేమో అని పారిపోయిన పిరికివారు. మేము యేసు ప్రభు శిష్యులమని చెప్తే మమ్మల్ని ఆయనతో పాటు ఎక్కడ సిలువ వేస్తారో అని చెప్పి మరి యేసు ప్రభు మాకు తెలియదని బొంకిన వ్యక్తుల వారు. అలాంటి వారు మేడగదిలో వారు కూర్చుని వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరిగిందంటే దేవుని పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చింది. అగ్ని జ్వాల వంటి జ్వాలలు వారి నాలుకలను తాకినప్పుడు వారందరూ శక్తి మంతులై నిలబడి దేవుని వాక్యమును ధైర్యంగా బోధించగలిగారు. 120 మంది మీద దేవుని ఆత్మ వచ్చినప్పుడు 120 మందిలో ఐక్యత కలిగినట్లుగా చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఐక్యత లేకుండా బ్రతికారు వాళ్ళు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని బ్రతికారు వాళ్ళు. నేనే ప్రాముఖ్యాన్ని అని ఒకరికంటే ఒకడు హెచ్చించుకుంటూ బ్రతికారు వాళ్ళు. అలాంటి వారు మేడగదిలో వారు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఏక మనిషి అయిపోయింది. నేను గొప్ప కాదు, మనమందరము ఒకటే అనే స్వభావంలోనికి వారు వచ్చారు. యేసు ప్రభు పేరు ఎత్తితే ఎక్కడ మనల్ని హింసిస్తారో, ఎక్కడ మనల్ని దూషిస్తారో, ఎక్కడ మనల్ని చంపుతారేమో అనుకున్న ప్రజలు ఇప్పుడు లేచి నిలబడి వాక్యాన్ని చెప్పగలుగుతున్నారు. దేవుని బిడ్డలారా, పేతురు గారు లేచి నిలబడి వాక్యాన్ని చెప్తున్నప్పుడు 3000 మంది ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకున్నట్లుగా వాక్యంలో చూడగలం. కనుక దేవుని బిడ్డలారా, పిరికి వారిగా ఉన్నవారు శక్తివంతులుగా చేయగలిగింది ఏదంటే ప్రార్థన చేయగలిగిన వారు ప్రార్థన చేశారు. కనుక ఆ ప్రార్థన వారిని ఏం చేసింది? శక్తిమంతులుగా నిలవబెట్టింది. అలాగే రేపొద్దున తీర్పు దినాన దేవుని ఎదుట మనం నిలబడాలి అంటే, నిరాపరాధులుగా నిలబడాలంటే, ఏ అపరాధము లేని వారిగా నిలబడాలంటే, ఏ ఆటంకము లేని వారిగా నిలబడాలంటే మనమందరము కూడా ఏ అనుభవంలో ఉండాలంటే ప్రార్థన అనుభవంలో ఉండాలి. ప్రార్థన ప్రతి వ్యక్తి జీవితాన్ని ఏం చేస్తుంది చెప్పండి? శక్తివంతులుగా చేస్తుంది. దేవుని ఎదుట నిలబడేవారిగా చేస్తుంది. దేవుని ఎదుట నిలబడేవారిగా చేస్తుంది. మన జీవితంలో ప్రార్థన అనేది లేకపోతే దేవుని ఎదుట మనము నిలబడలేని వారిగా ఉంటాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని యేసు ప్రభు వారు అంటున్నాడు, వసంతకాలం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దేవుని రాజ్యము సమీపంగా ఉందని మీరు తెలుసుకోండి. మీరు దేవుని రాజ్యము సమీపంగా ఉన్నప్పుడు మీ హృదయాలను తిండి మీద కానీ, మత్తుల మీద కానీ, ఐక్య విచారాల మీద కానీ మందముగా ఉండొద్దని చెప్పి యేసు ప్రభు వారు వారిని హెచ్చరిక చేసినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ప్రభు యొక్క రాకడలో
ప్రజలు ఎలా ఉంటారో ముందుగానే దేవుని వాక్యంలో దేవుడు మనతో మాట్లాడాడు. ఎలా ఉంటారు అంట, వారు తిండిపోతులుగా ఉంటారు. ప్రభు రాకడలో ఎలా ఉంటారండి? వాక్యం మీద ధ్యాస ఉండదు, మందిరం మీద ధ్యాస ఉండదు, దేవుని ప్రార్థన మీద ధ్యాస ఉండదు. దేని మీద ధ్యాస ఉంటుంది? తిండి మీద, మత్తు మీద, ఐహిక విచారము. ఐహిక విచారం అంటే వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నాకు ఏమీ లేదు. ఐహిక విచారము చేత మనుషులు నింపబడతారు. మీరు అలా ఉన్నట్లయితే మీరు దేవుని రాజ్యములోనికి, రాకడలోనికి మీరు ఎత్తబడరు అని చెప్పి ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనము శక్తివంతులుగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా మనం చూస్తే దేవుని ఎదుట శక్తివంతులుగా మనం ఉండాలంటే మనము ఆత్మతో నింపబడాలి. చెప్పండి, ఏంటి? దేవుని ఆత్మతో నింపబడాలి. నేను ఇందాక చెప్పాను, పేతురు గారు సిలువ వేయబడక మునుపు యేసు ప్రభు గురించి అడిగితే ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయనకి నాకు సంబంధం లేదు అన్నాడు. ఎందుకంటే నేను కానీ యేసు ప్రభు శిష్యుణ్ణి అని తెలిస్తే నన్ను కూడా ఆయనతో పాటు సిలువేస్తారేమో అని భయం. కానీ ఇప్పుడు పస్కా పండుగ రోజున ఏమంటే అనేక మంది ప్రజలు మధ్య లేచి నిలబడి వాక్యాన్ని చెప్తూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయన శిష్యులుగా మేము ఉన్నామని ధైర్యంగా చెప్పగలిగాడు. అంటే పేతురు గారు ఏం పొందాడు? దేవుని ఆత్మను పొందాడు. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినప్పుడు పిల్లరా ఈ విషయాలు మనము గ్రహించగలం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును మీరు నాకు సాక్షులై ఉండాలి అని ప్రభు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యం ప్రభు చెప్పిన మాట చూడండి. మీరందరూ కూడా పిరికివారిగా ఉన్నారు, మీరందరూ కూడా శక్తివంతులుగా ఉండాలంటే మీరు మేడగదిలో కనిపెట్టండి. మేడగదిలో కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిందో అప్పుడు మీరు ఏం చేస్తారట? శక్తిమంతులు అవుతారు. దేవుని ఎదుట నిలబడడానికి మనకి ఏం కావాలండి? శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం మట్టుకే కాదు, ఆ ప్రతి వ్యక్తి కూడా ప్రార్థనతో పాటు దేవుని ఆత్మను కూడా పొందాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యులకు మీరు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు? 4వ వచనం చూడండి. ఆయన వారిని కలుసుకుని ఇలాగో ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్కయు వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిస్మిచ్చు వచ్చేది, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రాకడకు మనం ఎత్తబడాలి అంటే ప్రభు ఎదుట మనం నిలబడి, ఆ ఎదుట నిలబడగలిగిన శక్తివంతులుగా ఉండాలంటే మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది తెలుసా? శక్తివంతులుగా మనలను నిలబెడుతుంది. రెండవది, పరిశుద్ధాత్మను మనము పొందాలి. చెప్పండి, ఏంటి పొందాలి? పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనము మరి కలిగి ఉన్నామో అప్పుడు ధైర్యంగా దేవుని కొరకు మనము చెప్పగలం. దేవుని బిడ్డలారా, స్తెఫను గురించి మనం ఆలోచన చేస్తే స్తెఫను సంఘానికి పెద్దగా ఉన్నాడు. ఈ స్తెఫను బయట నిలబడుతున్నప్పుడు దేవుని ఆత్మ స్తెఫను మీదకి దిగవచ్చినప్పుడు స్తెఫను ఆత్మచేత నింపబడి వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డ స్తెఫను చెప్పిన వాక్యానికి అనేక మంది హృదయాలు నొచ్చుకున్నాయి, గుచ్చుకున్నాయి. అనేక మందితో దేవుని ఆత్మ సూటిగా మాట్లాడగలిగింది. దేవుని బిడ్డలారా, స్తెఫను దేవుని ఆత్మచేత నింపబడకపోతే లేచి దేవుని వాక్యాన్ని ప్రకటింపలేకపోవును. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రార్థన సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన పరమ తండ్రితో సంభాషణ. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుడి ఎదుట మనము శక్తివంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి రాకడ సమయంలో మనము దేవుడి దగ్గర శక్తివంతులుగా నిలబడ చేసేది ఏమిటంటే ప్రార్థన మనల్ని శక్తివంతులుగా నిలబెడుతుంది. పరిశుద్ధాత్మ మనలను శక్తివంతులుగా నిలబెడుతుంది. దేవుని బిడ్డలారా, మనం ఈ రెండూ లేకపోతే దేవుని ఎదుట మనము నిలబడలేము. చూడండి, కయ్యేను దేవుని ఎదుట పాపం చేశాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో కదా, నేను చెప్తున్నా వినండి. 4వ అధ్యాయంలో పాపం చేశాడు. తన తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. దేవుడు వచ్చాడు, కయ్యేను నీ తమ్ముడని హేబేలు ఎక్కడా అన్నాడు. అప్పుడు కయ్యేను ఏమంటున్నాడు? నా తమ్మునికి నువ్వేమైనా కాపలా పెట్టావా అన్నాడు. అని ముఖం ఎత్తుకున్నాడా, ముఖం దించుకున్నాడా? తప్పు చేస్తున్నాడు ఎప్పుడు ముఖం దించుకునే ఉంటాడు, తప్పు చేయలేడు ముఖం ఎత్తుకుంటాడు. అప్పుడు దేవుడు కయ్యేనుతో అంటున్నాడు, కయ్యేను నీవు సత్క్రియ చేసిన యెడల నీ వాకిట పాపము పొంచి ఉండదు. నువ్వు సత్క్రియ చేసిన, చూడండి 4వ అధ్యాయము ఆదికాండము, నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని యెడల వాకిట నీ పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. చూసారా, కయ్యేను దేవుని ఎదుట నిలబడలేకపోయాడు. ఆదాము దేవుని ఎదుట నిలబడలేకపోయాడు. వారు పాపం చేస్తున్నారు కాబట్టి దేవుని దగ్గర నిలబడలేకపోయారు. పాపం చేయనప్పుడు ఆదాము అవ్వలు ఏం చేశారు? పరిగెట్టుకుని దేవుని దగ్గరికి వచ్చేవారు. చల్లపూట వేళ దేవుడు వారితో ఆడుకునేవాడు. పాపము చేయనంతసేపు దేవునితో కలిసి వారు జీవించారు. దేవునితో కలిసి వారు బ్రతికారు. దేవుని ఎదుట నిలబడడానికి శక్తివంతులయ్యారు. ఎప్పుడైతే పాపం చేశారో వారు దేవుని యొద్దకు వారు రాలేకపోయారు. దేవుడు పిలుస్తున్నాడు, ఎక్కడ దాక్కున్నారు? చెట్టు చాటును దాక్కున్నారు. అంటే దేవుడు ఎదుట నిలబడడానికి శక్తి లేక వారు దేన్ని ఆశ్రయించారు? చెట్టును ఆశ్రయించారు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము దేవుని రాకడకు సమీపంగా ఉన్నాము. రేపో ఎల్లుండో దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. దొంగవలే నేను వస్తానని ఆయన చెప్పాడు. ఉరివలి వచ్చినట్లుగా దేవుని రాకడ వస్తుందని చెప్పాడు. ప్రభు వచ్చే సమయానికి మనమందరము ఆయన ఎదుట నిలబడాలి అంటే మొదట మనం ప్రార్థనా పరులమే ఉండాలి. రెండవది మనము పరిశుద్ధాత్మ పొందిన వారమే ఉండాలి. అప్పుడు మనము శక్తివంతులుగా నిలబడగలము. మూడవదిగా మనం చూస్తే పిల్లరా, మూడవదిగా 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. యేసు వలన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు నీతిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నేర్చుకొని ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అపోస్తలుడు పౌలు గారు తిమోతికి ఈ మాటలు రాస్తున్నాడు. తిమోతి, దేవుని ఎదుట నువ్వు నిలబడాలి అంటే నువ్వు ఏం చేయాలి? అట్లా చూడండి, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల వాక్య పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. అంటే దేవుని వాక్యములో పౌలు గారు ఏమంటున్నాడు అంటే, నీవు చిన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. చెప్పండి, ఏంది? దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. దేవుని వాక్యాన్ని మనం చదివితే దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందట? దేవుని ఎదుట నిలబడటానికి మనల్ని శక్తివంతులుగా చేస్తుందండి. హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తుంది?
మనము దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, దేవుని వాక్యాన్ని బాగా పరిశీలించాలి. అందుకనే దావీదు అంటున్నాడు, నీ వాక్యము నేను దినదినము కూడా ధ్యానించుచున్నాను. ప్రతిరోజు కూడా వాక్యాన్ని ఏం చేయాలట? చదవాలి, ధ్యానించాలి. వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యం మనల్ని శక్తివంతునిగా చేస్తుంది. వాక్యము తెలియకపోతే సాతానుడు మనల్ని పడగొట్టడానికి అవకాశము ఉంది. చూడండి, యేసు ప్రభు వారు 40 రోజులు బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా. ఉన్న వెంటనే ఎవరు వచ్చారు? శోధకుడు వచ్చాడు ఉంది కదా. ఎవరు వచ్చారు? శోధకుడు వచ్చాడు. ఆ శోధకుడు వచ్చి ఎలా శోధించాడు? వాక్యము ద్వారానే శోధించాడు. ఎలా శోధించాడు? వాక్యం ద్వారానే. ఏమన్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా అన్నాడు. ప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నాడు కదండి. చెప్పండి, అన్నాడా? అంటే వాక్యము ఒకవేళ యేసు ప్రభు తెలియదు అనుకోండి మనకులాగా, అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు? వాక్యం తెలియకపోతే ఏం చేస్తాడు? ఓ నిజమే కావచ్చు, ఆ రాళ్ళు రొట్టెలుగా చేసుకోవచ్చేమో అని ఏం చేస్తాడు? రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినేస్తాడు. కానీ వాక్యం తెలిసింది కాబట్టి ఏమన్నాడు? చెప్పండి. ఈ దినాల్లో చాలామంది బోధకులు వాక్యాన్ని చూపించి తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు చాలామంది. అదే వాక్యం మనకి తెలిసిందనుకోండి, తప్పుడు మార్గంలోనికి పడ్డానికి అవకాశం ఉండదు. ఇదిగో వాక్యం ఇలా చెప్పింది కనుక ఇది వాక్యం యొక్క సారాంశం అని నువ్వు వాక్యాన్ని తీసి చెప్పగలవు. ఈరోజు చాలామంది జీవితంలో వాక్యాన్ని చదవక దేవుని ఎదుట నిలబడలేకపోతున్నారు, వాక్యాన్ని పరిశీలన చేయక దేవుని ఎదుట నిలబడలేకపోతున్నారు. అందుకని మొదటి కీర్తన అంటున్నాడు, ధర్మశాస్త్రము దేవారాత్రులు ధ్యానించుచు చదవండి. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దానిని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. చెప్పండి, ఏంటండి? దివారాత్రులు ధ్యానించాలట. ఏంటి? వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించినప్పుడు మనము ధన్యులుగా ఉంటాము, శక్తిమంతులుగా ఉంటాము. సాతాను వేసే బాణములను మనము ఎదిరించగలము. కనుక ఈ మధ్యాహ్న దేవుని బిడ్డరా, ప్రభు యొక్క రాకడకు మనము దేవుని ఎదుట నిలబడాలి అంటే మనము శక్తివంతులుగా ఉండాలి. శక్తివంతులుగా చేసేది ప్రార్థన, శక్తివంతులుగా చేసేది పరిశుద్ధాత్మ, శక్తివంతులుగా చేసేది దేవుని వాక్యము. వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనము శక్తివంతులుగా ఉంటాం. 4వదిగా మనం చూస్తే పిల్లరా, 4వదిగా సర్వాంగ కవచములు ధరించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 6:13. అందుచేత మీరు ఆపత్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఆపత్తిలమున వారిని ఎదురించడానికి ఎవరిని? అపవాది మనుషులను, అపవాది సంబంధించిన వారిని ఎదిరించడానికి మనం చేయవలసిన పని ఏమిటట? సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఏ కవచము? సర్వాంగ కవచము. సర్వాంగ కవచం అంటే ఏంటి అమ్మా? సర్వాంగ కవచం అంటే ఏంటి? అక్కడ 14 చూడండి. నడుమునకు సత్యమును దట్టి నీతి అను మైమరుపు, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని జోడు, అలాగే విశ్వాసముని ఢాలు, అలాగే దుష్టుని అగ్నివాళ్మారు ఆర్పుడకు మనము శక్తివంతులుగా ఉండగలము. రక్షణను శిరస్నానము,
వాక్యమును ఖడ్గము ధరించుకొనుడి. ఇవి దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచములు. ఇవి కలిగి ఉన్నప్పుడు మనము సాతాన్ని ఎదిరించగలము, సాతాను ఓడించగలము, సాతాను పైన అధికారం పొంది విజయాన్ని పొందగలము. కనుక దేవుని ఎదుట మనం నిలబడి సాతాను ఓడించగలిగిన ఆ దేవుడు మరి సర్వాంగ కవచములను దేవుడు మనకిచ్చాడు. కనుక ఇవి ధరించిన వారు దేవుని ఎదుట నిలబడగలరు. హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచం ధరించుకుని మనం దేవుని ఎదుట మనము నిలబడవలసిన వారమే ఉన్నాము. కనుక దేవుని ఎదుట నిలబడడానికి మనకి ఏం కావాలి? శక్తి కావాలి. ఏ శక్తి కావాలి? ప్రార్థనా శక్తి కావాలి. రెండవది పరిశుద్ధాత్మ శక్తి కావాలి. మూడవది వాక్యము అనే వాక్యాన్ని దేవారాత్రులు ధ్యానించాలి. ధ్యానించినప్పుడు శక్తివంతులు అవుతాము. నాలుగవది సర్వాంగ కవచము మనము ధరించుకోవాలి. అలాగూ చేసినప్పుడు దేవుని యొక్క రాకడ సమయంలో ఆయన ముందర నిలవబడి ఆయనతో పాటు సహవాసం చేయటానికి శక్తిమంతులము అవుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ మహాకృపను బట్టి దేవా, ఈ మధ్యాహ్న సమయంలో విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో ఫలింపు చేయండి దేవా. నీ ఎదుట మేము శక్తివంతులుగా నిలబడటానికి మేము ఏమి అనుభవాలు కలిగి ఉండాలో, మేము ఏమి చెయ్యాలో నీ వాక్యం ద్వారా మీరు